హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మనం నైటీలు పాత పడిపోయాక పక్కన పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒక పాత నైటీని తీసుకొని మనం ఇలా ఉపయోగించామనుకోండి, మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. నేనైతే ఒక పాత నైటీ తీసుకున్నాను. ఆ పాత నైటీ పైన నెక్ పార్ట్ అంతా పై భాగం అంతా కట్ చేసి పక్కకు తీసేయాలి. మిగతా నైటీని మధ్యలోకి సగంలోకి కట్ చేసుకోవాలి. అడ్డంగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న ఒక ముక్కలో నిలువుగా తీసేసి, అంటే ఒక నైటీని 4 పార్ట్లుగా తీసుకోవాలి. ఇలా చూడండి, ఇంత ముక్కలుగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ నైటీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని బయట చివర్లు అనేవి లోనికి ఉండేటట్టు మడత పెట్టేయండి. ఎందుకంటే చివర్లు అనేవి వేలాడాయి అనుకోండి, దారాలు అవి ఊడిపోతూ ఉంటాయి, చూడడానికి కూడా చిరాగ్గా ఉంటాయి. ఇలా మడత పెట్టేసుకోవాలి. ఒక ముక్కని ఇలా మడత పెట్టుకోవాలి, చిన్న సైజు కర్చీఫ్ లాగా. ఇంకో ముక్కను కూడా ఫోల్డ్ చేస్తున్నాను. మనకి ఒక నైటీ అనేది 4 ముక్కలు అవుతుందండి. అలా 4 కర్చీఫ్లుగా మడత పెట్టుకోవాలి. ఒక స్క్వేర్ టైప్లో మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుంటే ఇంకా మనం కర్చీఫ్లు రెడీ అయిపోయినట్టే. మిషన్ అనేది లేకపోతే సూది దారంతో అయినా చివర్లు 4 వైపులా కుట్టుకున్నాం అనుకోండి, ఒక చిన్న మ్యాట్ లాగా, ఒక చిన్న కర్చీఫ్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా చూడండి, ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి, నేనైతే 4 మడత పెట్టేసుకున్నాను. ఇలా మడత పెట్టేసుకొని ఇవి మనము మిషన్ ఉంటే మిషను, లేదంటే సూది దారంతో మాత్రం కుట్టేసుకోవచ్చు ఈజీగా. నేనైతే మిషన్తో కుట్టి చూపిస్తున్నాను చూడండి మీకు. 4 వైపులా ఈ మ్యాటీలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. మ్యాట్లు అంటే కాలు కింద వేసుకునేవి కాదు, మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. కర్చీఫ్లాగా పొయ్యి మీద దించుకోవటానికి, ఏవైనా తుడుచుకోవటానికి, మిర్రర్సు, టీవీ, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ తుడుచుకోవటానికి ప్రతిదానికి ఉపయోగపడతాయండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. చూడండి, నేనైతే ఇంకా కుట్టేసుకున్నాను 4 కూడా. చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మనం పొయ్యి మీద దించుకునేటప్పుడు పొయ్యి దగ్గర మనం ఏమైనా పెద్ద క్లాతులు పెట్టి దించామనుకోండి, స్టాండ్లకి, పొయ్యి మీద ఉండే స్టాండ్లకి తగిలి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటివి కుట్టుకొని ఇలా దించుకున్నాం అనుకోండి, చాలా బాగా చేతులు కాలు దేనికి తగలవు, చాలా బాగా యూజ్ అవుతాయి. స్టవ్ తుడుచుకోవటానికి, మిర్రర్స్ అన్నీ తుడుచుకోవటానికి బాగా ఉపయోగపడతాయండి. మనకి ఉతుక్కోవడం కూడా చాలా ఈజీ, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మిర్రర్స్, కిటికీలు అవి ఇవని కాదండి, మొత్తం అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతాయి. దేవుడి గదిలో కూడా ఇంకా పసుపు కుంకాలు ఒలిగిపోయేటప్పుడు మనం చేతులు పసుపు కుంకాలు తుడుచుకోవటానికి గట్టా అన్నింటికీ ఉపయోగపడతాయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.